నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వారం పాటు కోత మిషన్ల బంద్. కరోనా వైరస్ విస్తృతంగా విజృంభిస్తున్న తరుణంలో సామిల్ సంఘం సభ్యుల నిర్ణయం. వివిధ బ్యాంకుల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు. 13,50,800 రూపాయలు స్వాధీనం. నిందితుడి రిమాండ్. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల రెవెన్యూ కార్యాలయం ముందు CITU ఆందోళన. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్. శంషాబాద్లో COVID-19 నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైన్స్ యజమానులు. పేట్రేగిపోతున్న మందుబాబులు, మామూళ్ల మత్తులో జోగుతున్న ఎక్సైజ్ అధికారులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాస్ట్ రైడ్ సర్వీసును ప్రారంభించిన రాచకొండ సిపి. కరోనా మృతదేహాల తరలింపునకు ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించిన మహేష్ భగవత్. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కరోనా వైరస్ విస్తృతంగా విజృంభిస్తున్న తరుణంలో సామిల్ కట్టెకోత మిషన్లు వారం రోజుల పాటు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నామని సామిల్ అధ్యక్షులు సత్తయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో 5 సామిల్లులు ఉండగా కరోనా వైరస్ విస్తృతంగా విజృంభిస్తున్న తరుణంలో వారం రోజుల పాటు బంద్ నిర్వహిస్తున్నామని మండల ప్రజలు బంద్కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామిల్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో నేను కూడా ఒక వారం రోజుల పాటు లాక్డౌన్ చేసి సామిల్కి బంద్ చేద్దామని 5 మిషన్ యూనియన్లు అందరం అనుకొని బంద్ చేయడం జరుగుతుంది. సోమవారం నుంచి మళ్ళీ సండే వరకు బంద్ చేద్దామని నిర్ణయించినాము. మాకు చుట్టుపక్కల విలేజ్ల నుంచి అన్ని గ్రామాల నుంచి ప్రజలు కస్టమర్లు వస్తారు కాబట్టి నాకు కూడా భయం అవుతుంది. అందుకే మేము కూడా మా లేబర్ కూడా బంద్ చేద్దామని అంటుంది. అందుకే ఒక వారం రోజుల పాటు బంద్ చేద్దామని నిర్ణయించినాము. స్వచ్ఛందంగానే నేనే అనుకొని 5 మిషన్లు అనుకొని బంద్ చేద్దామని నిర్ణయించినాము. కావున ప్రజలందరూ సహకరించగలరు. వివిధ బ్యాంకుల్లో బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న సాయి కిరణ్ను అరెస్ట్ చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు. బ్యాంకులో జమ చేయాల్సిన డబ్బులు జల్సాలకు వాడుకొని మోసానికి పాల్పడ్డాడు నిందితుడు. జూబ్లీ హిల్స్ కార్మిక నగర్లోని సావారియా పైప్స్ ఓనర్ సుజిత్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 13,50,800 రూపాయలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో లాక్ చేయడం జరిగింది. ఈ సారాంశం ఏంటంటే అతని దగ్గర పనిచేసే సాయి కిరణ్ అనే అతను ఒక 6 to 7 years 6-7 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్గా. అతని కంపెనీకి సవారియా పైప్స్ అనే కంపెనీకి బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసుకుంటూ LOCs బ్యాంక్ ఫండ్ అని చూసుకుంటారు. ఎవ్రీ టైం ఏమైనా ట్రాన్సాక్షన్ క్యాష్ వస్తుంటే రోడ్ నెంబర్ నుంచి 40 వరకు క్యాష్ తీసుకుంటుంది. దీంట్లో భాగంగానే థర్డ్ రోజు అతనికి 15 lakhs 13,000 క్యాష్ ఇప్పుడు కస్టమర్స్ నుంచి వస్తే ఆ క్యాష్ను ఇంట్లో పెట్టమని చెప్పి పంపినప్పుడు ఈ సాయిలని అతను ఆ క్యాష్ పట్టుకొని పారిపోవడం జరిగింది. అయితే అది హ్యూజ్ అమౌంట్ రావడంతో ఇమీడియట్గా ఆయన వచ్చి పోలీస్ స్టేషన్ రివ్యూస్లో అప్రోచ్ అవుతుంది. ఇమీడియట్గా మా DI రమేష్ వాళ్ళ క్రైమ్ టీమ్ జనార్దన్ అవ్వచ్చు ఇమీడియట్గానే రెస్పాండ్ అయ్యి అతన్ని ట్రాక్ చేయడం జరిగింది. అతన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని ఇల్లు కూడా ఖాళీ చేసి ఫ్యామిలీని తీసుకొని ఆంధ్రాలో నేటిలో పాలకులు అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి పోయినా కూడా అక్కడ చేసిన అతను అంటే ఒక 5-6 రోజులు ఆమె ఉండి రాజులలో వండుకుంటూ ఫైనల్లీ అతను తిరిగి వచ్చినాక మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకుని అతని దగ్గర నుంచి 15 లక్షల నుంచి 13,50,000 మొబైల్కి బయటికి అసలు సీజ్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్కి పంపడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఏం లేవు. ఇంకా మధ్యలో చేస్తున్నారు. 1 లక్ష రూపాయలు వరకు ఖర్చు పెట్టి ఇన్నోవా తీసుకొని ఇన్నోవాకి ట్రైనింగ్ లాస్ చేసుకొని కొంత అప్పు కట్టింది. 1,50,000 దాకా క్యాష్ ఖర్చు పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఈ విషయంగా అందరూ భాష చేసేది ఏంటంటే చాలా సమర్థమైన పద్ధతిగా ఈ నెల నుంచి ఇతను పనిచేసినా కూడా ఈ క్యాష్ చూడకుండా క్యాష్ తీసుకొని లాస్ట్ ఇయర్ ఒక బిజినెస్ చేసి అందులో లాస్ అవ్వడం వల్ల
సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల పరిధిలోని రెవెన్యూ కార్యాలయం ముందు తెలంగాణ సిఐటియు పిలుపు మేరకు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలను కల్పిస్తూ కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చౌటకూరు మండల సిఐటియు కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఏ నాగభూషణం, జిల్లా సహాయ కార్యదర్శి సురేష్, ఆందోళన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విద్యాసాగర్ పాల్గొన్నారు. ప్రధానంగా దేశంలో నెలకొన్నటువంటి కరోనా మహమ్మారి నేపథ్యంలో మరి సిఐటియు ఆల్ ఇండియా కమిటీ, అదేవిధంగా ప్రజా సంఘాలు, ఆశా వర్కర్లు కూడా అందరూ కలిసి ఈ యొక్క నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మరి నూతనంగా ఏర్పడినటువంటి మన చౌటకూరు మండల కేంద్రం లోపల ఎంఆర్ఓ కార్యాలయం ముంగట నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మరి కరోనా పారదోలడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా అరికట్టడం లోపల విఫలమైంది. అందులో భాగంగా ఈ కరోనాను వ్యాప్తి చేయకుండా మరి ఇంటింటి సర్వే చేయడం లోపల మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఈ యొక్క ఇంటింటి తిరిగి కూడా సర్వే చేయడం జరుగుతుంది. ఈ యొక్క సర్వే చేసే క్రమం లోపల కూడా వారికి అనేక గ్రామాల లోపల అంటువ్యాధులు ప్రబలి మరి చనిపోతున్నటువంటి సందర్భాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క స్కీమ్లలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఐకేపీ, విఓఏలు ఈ యొక్క స్కీమ్లలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా మరి నెలకు 21,000 జీతం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా 10,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కార్మిక చట్టాల్లో మరి 44 రకాలుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి తగ్గించడం జరిగింది. ఈ యొక్క చేయడం వల్ల కార్మిక వర్గానికి నష్టం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఒక లేబరు యాక్ట్ ప్రకారంగా ఈ యొక్క ఆశా వర్కర్లను కూడా కార్మికులుగా గుర్తించినట్లయితే కార్మిక చట్టాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వారికి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డ్యూటీలో ఉన్నటువంటి వారికి కూడా మరి ఈ కరోనా సోకి చనిపోతే ప్రమాద బీమా కింద 50 లక్షల రూపాయలు బీమా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి అందరికీ ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని చెప్పేసి తదితర డిమాండ్లతోటి ఈరోజు ఈ యొక్క మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని జరపడం జరిగింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ తమను ఏమీ చేయలేదంటూ తాగుబోతులు పేట్రేగిపోతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో వైన్ షాపుల వద్ద తాగుబోతుల వీరంగం సృష్టిస్తున్నారు. శంషాబాద్ మండల పరిధి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గల పర్మిట్ రూమ్లో తాగుబోతులు యథేచ్ఛగా మద్యం సేవిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో పర్మిట్ రూమ్లో మద్యం తాగడానికి అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా వైన్ షాపు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పర్మిట్ రూమ్లో తాగుబోతులు యథేచ్ఛగా మద్యం సేవిస్తున్నారు. కరోనా వైరస్ కు కూడా భయపడని తాగుబోతులు అటు రోడ్డు వైపు వెళుతున్న పాదచారులకు, మహిళలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మందుబాబుల బెడదను తొలగింపచేయాలని స్థానికులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామం మల్లెన్ తోట వద్ద 6 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు సెస్ డైరెక్టర్ రమేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో తుప్పు పట్టిన ఇనుప షార్ట్ స్తంభాలను తీసివేసి నూతనంగా సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేశామన్నారు. రుద్రంగి మరియు చందుర్తి మండలాలలో కరెంటు సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందే విధంగా సెస్ సంస్థ పనిచేస్తోందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే 2 మండలాలు విద్యుత్ సమస్యలు లేని మండలాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో అట్టేపల్లి భూమయ్య, ఎడ్ల కిషన్, దేవస్వామి, కుషాల్ వార్డు మెంబర్లు, రైతులు పాల్గొన్నారు. చందుర్తి మండలం తిమ్మాపూర్ SS 6కు ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ SS 10th మరి వారం రోజుల లోపల పనులు పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంతం యొక్క రైతాంగం యొక్క కోరిక మేరకు లో వోల్టేజ్ సమస్య పూర్తి స్థాయిలో
తీర్చాలని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మరి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వారా కానీ మరి సకాలంలో వర్షాలు కురిసినటువంటి సందర్భంలో రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లో వోల్టేజ్ సమస్య తీర్చడం కొరకు మరి ప్రత్యేకంగా SS6కి ఇంప్రూవ్మెంట్గా SS10 మరి 6 లక్షల రూపాయలతోని ఇవాళ నిర్మాణం చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి మరి నాతో పాటు విచ్చేసినటువంటి అట్టపల్లి భూమయ్య గారికి, దేవస్వామి గారికి, అదేవిధంగా ఎడ్ల కృష్ణ గారికి, ఎడ్ల కిషన్ సార్ గారికి, దివాకర్ గారికి, వార్డు సభ్యులకు, మరి అదేవిధంగా నల్మాద్ భూమిరెడ్డి గారికి, శేఖర్ గారికి, ముఖ్యంగా వార్డు సభ్యులు, తిమ్మాపూర్ రైతాంగం, అదేవిధంగా యువకులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గుట్ట కింద మరి ఈ ప్రాంతంలో మరి కొద్దిగా పడవ భూమి ఉండడం జరిగింది. మరి ఇప్పుడిప్పుడే గత 3-4 సంవత్సరాల నుంచి మరి వ్యవసాయం పూర్తి స్థాయిలో మరి పొలం వేసుకున్నట్టయితే 2 పంటలు పండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వరితో పాటు పత్తి పంట కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ వేసుకుని ఉంటుంది. కాబట్టి ఇదంతా చౌక భూమి. మరి రైతాంగానికి మరి ఒకవైపు 24 గంటల విద్యుత్తో పాటు మరి 24 గంటలు కూడా మరి 365 రోజులు మన ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వారా మన ప్రియతమ నాయకులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రమేష్ చెన్నిమనేని గారు, అదేవిధంగా మన యొక్క పురపాలక శాఖ మంత్రులు జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి KT రామారావు గారు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇరిగేషన్ బాగా కావాలి. మరి ఈ ప్రాంతం సిరిసిల్ల రాజన్న జిల్లా అంటేనే మరి మెట్ట ప్రాంతం ఉన్నటువంటి ఈ జిల్లాను మరి సస్యశ్యామలం చేసే దిశగా ఈనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడే ఉన్నటువంటి చందుర్తి మరి కొత్త చెరువు ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి పుల్లనకుంట కావచ్చు, కింద ఉన్నటువంటి కొత్త చెరువు కావచ్చు, ఈ ప్రాంతం అంతా మరి చెరువులు నింపుకోవడంతో పాటు బ్రాంచ్ కెనాల్స్తో మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ప్రతి ఎకరానికి నీరు వచ్చే విధంగా మరి ఈనాడు ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్క రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మీ అందరికీ తెలుసు రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, మరి 24 గంటల విద్యుత్ కావచ్చు, మరి అదే కాకుండా మరి 24 గంటలు 365 రోజులు మరి ఎల్లంపల్లి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా మరి ఈనాడు ఈ సాగునీరు ఇవ్వడమే కాకుండా గణపతి మంటపాలకు అనుమతులు లేవని ఇళ్లలోనే పండుగ జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కొలని మొగిలి కోరారు. ఆయన మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే గణేష్ పండుగ జరుపుకోవాలని మండల ప్రజలను మరియు గణేష్ భక్త మండలిని యువజన సంఘాలను కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విపత్కర సమయంలో ప్రజలు పండుగ ఆర్భాటాలకు పోకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్ఐ కోరారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాలను జనావాస ప్రాంతాల్లో మరియు బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేయవద్దని, ప్రభుత్వ స్థలాల్లో, ప్రత్యేక కూడళ్లలో, సంఘ భవనాలలో మండపాలు వేసి విగ్రహాలు పెట్టకూడదని ప్రజలకు తెలియజేశారు. 1 లేదా 2 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తున్న గణపతి ప్రతిమలను పెట్టవద్దని, అలాగే తయారు చేయవద్దని కళాకారులు, నిర్వాహకులకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కొలని మొగిలి సూచించారు. పండుగ రాబోతుంది. దానికి సంబంధించి ఈ సర్కిల్ ప్రజలకు నేను కోరేది ఏంటంటే, ఈ కరోనా నేపథ్యంలో ఇప్పుడు కరోనా ఎక్కువ వస్తుంది కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను పెట్టడానికి అనుమతి లేదు. ఎవరైనా ఇంటిలోనే పూజ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఇంటిలోనే చిన్న విగ్రహం పెట్టుకోవాలి. మరి అది చిన్న విగ్రహం పెట్టుకోవాలని కోరుతున్నాము. మరి ఊరేగింపులు, దేవుడి నిమజ్జనం రోజున ఊరేగింపులకు అనుమతి ఉండదు. ఇంట చిన్న విగ్రహం తీసుకొని వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పోయి నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా ప్రజలు గమనించగలరు. యూత్ కూడా అందరూ కూడా మీరు ఎలాంటి ఏర్పాటు చేసుకోకండి. పెద్ద విగ్రహాలు తెచ్చుకొని అవన్నీ దానికి ఎలాంటి అనుమతి లేదు. అందరికీ మీకు కోరుచున్నాం. కరోనాతో మరణించిన వారి మృతదేహాల తరలింపునకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాస్ట్ రైడ్ సర్వీసును రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సేవలు అందిస్తున్న ఫీడ్ ద నీడ్ సంస్థ సహకారంతో నేరేడ్మెట్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఉచిత అంబులెన్స్ సేవలను సిపి మహేష్ భాగవత్ ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఫీడ్ ద నీడ్ ఆర్గనైజేషన్ సహాయంతో మన రాచకొండ పోలీస్ కమిషనరేట్లో లాస్ట్ రైడ్ అని ఈ కోవిడ్-19 వల్ల ఎవరు చనిపోతున్నారు బాడీస్ అందరు క్రిమేటోరియంకి తీసుకెళ్ళడానికి కోసం ఈ సర్వీస్ లాంచ్ చేస్తున్నారు. మన కమిషనరేట్లో ఇది మొదటిసారి. ఈ ఫీడ్ ద నీడ్ ఆర్గనైజేషన్ తరఫున అంతకుముందు సైబరాబాద్, తర్వాత హైదరాబాద్ కమిషనరేట్లో ఈ సర్వీసెస్ వాళ్ళు లాంచ్ చేశారు. చాలా మంచి స్పందన ఉంది. అదే చూసి ఇక్కడ మా కమిషనరేట్లో కూడా ఇది చేయాలని
పెద్దనడి ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళ 10 మెంబర్స్ టీమ్ అది. 10 మెంబర్స్లో బేసికలీ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ SSC ట్రాఫిక్ వాలంటీర్స్ వారు ఐ థింక్ ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఫిట్ ద నీడీ ఆర్గనైజేషన్ లాక్డౌన్ పీరియడ్లో కూడా చాలామందికి భోజనాలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, చాలా మంచి పని వాళ్ళు చేశారు. తర్వాత ఇప్పుడు ఈ పాండమిక్లో ఇప్పుడు ఎవరు చనిపోతున్నారు వాళ్ళకి లాస్ట్ రైట్ మంచి కాన్సెప్ట్. ఇది కష్టం ఈ పీరియడ్లో అంబులెన్స్ కానీ వెహికల్ దొరకడం కూడా కష్టం. కేవలం కోవిడ్ పేరు కూడా అంటే ఒక 100 గజాలు దూరం వెళ్తున్నారు. సో ఆ పరిస్థితిలో ఇలాంటి ఈ బోల్డ్ స్టెప్ అది వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఫిట్ ద నీడీ ఆర్గనైజేషన్స్కి మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు. ఈ ఆర్గనైజేషన్లో ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో మన ప్రశాంత్ కావచ్చు, తర్వాత శ్రీనివాస్, రమణ్జిత్, తర్వాత సాయి తేజ, తర్వాత వాళ్ళ టీం మొత్తం. తర్వాత ఈరోజు ఈ డెడ్ బాడీ కోసం ఒక కిట్ కావాలా, ఆ బ్యాగ్ ఉంటుంది డబల్ లేయర్. ఆ 25 బ్యాగ్స్ కూడా ఈ వైటెక్ అని ఐటీ కంపెనీ తరఫున స్పందన మేడం వచ్చారు ఈరోజు. వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. స్పందన మేడం మీకు కూడా మా కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు. సో ఈ లాస్ట్ రైడ్ సర్వీస్ ఇప్పుడు మా కమిషనరేట్లో ఎవరెవరికి అత్యవసరాలు ఉన్నాయి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వీ విల్ మేక్ ఇట్ అవైలబుల్. ఇక్కడ నంబర్ ఉంది 7995404040. చాలా ఈజీ నంబర్ 7995404040. తర్వాత మా రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూమ్ నంబర్ 9490617234. 9490617234 రాచకొండ కోవిడ్ కంట్రోల్ నంబర్. ఆ నంబర్కి ఫోన్ చేస్తే ఈ సర్వీస్ మన విల్ మేక్ ఇట్ అవైలబుల్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు ది ఫిట్ ద నీడీ ఆర్గనైజేషన్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ లాంచింగ్ దిస్ సర్వీస్ ఇన్ అవర్ రాచకొండ పోలీస్ కమిషనరేట్. కృష్ణ గారు కూడా స్పెషల్ ధన్యవాదాలు. తర్వాత ఈరోజు మా ఆర్కేఎస్సీ సెక్రటరీ సతీష్ గారు కూడా ఉన్నారు. సతీష్ గారు కూడా ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇంకా కొన్ని అంబులెన్స్ మా కమిషనరేట్లో COVID-19 పేషెంట్ కోసం మనం ప్లాన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్లానింగ్ నడుస్తున్నాయి. విల్ హ్యావ్ అనదర్ ప్రెస్ మీట్ లైక్ దిస్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మొగుడంపల్లి మండల కేంద్రంలో మరియు 62 గ్రామాలలో టీజేఏసీ నాయకులు మహాదీక్షలు చేపట్టారు. కేసీఆర్ మేలుకో, ప్రజలను కాపాడు, బతుకుదెరువు నిలబెట్టు, నిర్లక్ష్యం వేడు, నిరంకుశ పాలన వద్దు అని నినదించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర టీజేఏసీ యువజన సమితి అధ్యక్షులు ఆసెప్ప, ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బోర్గి సంజీవ్ సంఘీభావం తెలిపారు. నిజానికి కరోనా వ్యాధి పట్ల ప్రపంచ దేశాలు మానవాళ్ళంతా గజగజ వణుకుతే మన ముఖ్యమంత్రి పోయి ఫామ్ హౌస్లో వండడం చాలా సిగ్గుచేటు. ఈరోజు వాస్తవానికి కరోనా వ్యాధి పట్ల కేంద్రం నుంచి కానీ లేకపోతే ఇక్కడ రాష్ట్ర ఉద్యోగుల జీతాల కోతలు విధించి మరి ఎంతోమంది దగ్గర దాతల దగ్గర స్పాన్సర్లు తీసుకొని అవన్నీ తీసుకుపోయి ఫామ్ హౌస్లో వండుకోవడం నిజంగా ఆయనకు ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నది, ప్రజల పట్ల ఆయన ఓట్లేసి గెలిపించుకొని సీఎం కుర్చీ మీద కూర్చున్నటువంటి ప్రజలు పట్ల ఎంత విశ్వాసం ఉన్నదనేది తెలుస్తున్నది. నిజానికి కేసీఆర్ ఈరోజు పక్క రాష్ట్రంలో రాసుకొని పూసుకొని తిరిగేటటువంటి జగన్మోహన్ రెడ్డి లోటు బడ్జెట్ అయినా ఆయన బీద రాష్ట్రమైన ఆరోగ్యశ్రీలు చేర్చి ప్రజల యొక్క తరపున నిలబడ్డాడు. నీవు మాత్రం ఉన్న పైసలు ఈ యొక్క కరోనా వ్యాధి పట్ల వచ్చిన పైసలు కూడా తీసుకొని పోయి ఫామ్ హౌస్లో వండుకున్నావంటే నీవు నిజానికి ఈ శవాల మీద ప్యాలాలు ఏరుకునేటటువంటి బతుకుతున్నావు. వాస్తవానికి ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఈ కరోనా రోగానికి ఫ్రీగా సర్వీస్ చేయాలి అని ప్రైవేట్ సెక్షన్లు, కార్పొరేట్ సెక్షన్లను అడాప్ట్ చేసుకొని ప్రభుత్వ ఆరాధన లోపల కరోనా వ్యాధి పట్ల ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు.
నీవు మాత్రం వచ్చిన డబ్బులు తీసుకొని పోయి ఫామ్ హౌస్లో అమ్ముతున్నావంటే నిజంగా నీకు సిగ్గుందా, నీకు మానవత్వం ఉందా, ప్రజల పట్ల విశ్వాసం ఉందా, నీవు ఒక మనిషివైనా ఆలోచించుకోనాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ యొక్క ప్రకటనలు ఎట్లా అంటే ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తాడు, ఆరోగ్య శాఖ మంత్రి ఒక ప్రకటన చేస్తాడు, కల్వకుంట్ల తారక రామారావు నీకు తనయుడు ఒక ప్రకటన చేస్తాడు. మీరు నిజంగా ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేదు ప్రజల పట్ల. ఈ కరోనా వ్యాధి పట్ల ప్రజలకు నిజంగా ఒక ప్రశ్న ఉన్నది, ఎక్కడ పోవాలి ఈ వ్యాధి వస్తే అనేది. ఆ ప్రశ్నకు సమాధానము ఒక వారధిగా ప్రభుత్వం నిలబడాలి, కానీ ప్రభుత్వం నిలబడకపోవడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో టీఆర్ఎస్ రైతు సమన్వయ డైరెక్టర్ శివోళ్ల పరశురాములను టీఆర్ఎస్ మండల నాయకత్వం ఏ కారణం లేకుండానే సస్పెండ్ చేయడాన్ని యాదవ సంఘం సభ్యులు ఖండించారు. శివోళ్ల పరశురాములు మాట్లాడుతూ ఆ కారణంగా తనను సస్పెండ్ చేయడంపై ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఏ పదవులు ఆశించకుండా యాదవ కులాన్ని ఏకతాటిపై నడిపించి టీఆర్ఎస్కు సేవ చేశామని, సస్పెండ్ చేసి రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచడం మానసికంగా ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరశురాములు, వార్డు మెంబర్ దేవరాజు, యాదవ సంఘం అధ్యక్షులు మల్లేశం, మహంకాళి పాల్గొన్నారు. శివోళ్ల పరశురాములు. నేను టీఆర్ఎస్ పార్టీ ఉట్టిన నుంచి ఇప్పటిదాకా పార్టీలో పనిచేసుకుంటూ వచ్చిన. ప్రతి ఉద్యమాలు కానీ, ప్రతి వంట వార్పులు కానీ, ఏ మీటింగ్ కానీ, మన గ్రామ సభలు కానీ, మన ఉద్యమకారప్పుడు మనం ప్రతి ఊళ్ళే దీక్షలు పెట్టుకున్నాం. ప్రతి దాంట్లోనే పాల్గొనుకుంటూ వచ్చినాం. నేను మా కుటుంబంలో మొత్తం 100 మందిని మొత్తం టీఆర్ఎస్ పార్టీ. మా 100 మంది ఇళ్ళలో కూడా ఒక్కరు కూడా వేరే వ్యక్తులు లేరు, ఏ పార్టీ నుంచి లేరు, మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్. అట్లనే మేము పనిచేసుకుంటూ వచ్చినాం. దానికి ఒకసారి నేను ఎంపీటీసీ టికెట్ ఆశించిన. ఆశయాలు అందరికీ ఉంటాయి, మస్తు మంది 10 మందిని అడుగుతాం, 10 మంది టికెట్ రాదు, నాకు రాలేదు. నేను దానికేం బాధపడలేదు. మళ్ళీ తర్వాత ఏమంటే 2 మిస్ అయింది 60, ఇంకేం చూస్తాం తీ అన్నారు పెద్ద మనసు. సరే అని మాట ఇచ్చినాం, ఊరుకున్నాం. మళ్ళా తర్వాత ఇది టౌన్ అధ్యక్షుడు మన బత్తింజన్ సార్ రిజన్ పెట్టిండు. రిజన్ పెడితే దానికి దేని వలసింది ఒక 5-4 పోటీలో ఉన్నాం. పోటీలో ఉంటే అందరూ కాంప్రమైజ్ అంటే మేంగా అందరికీ ఆశలు ఉంటాయి కాబట్టి ఎవరైనా కాంప్రమైజ్ అన్నారు. అయితే మన ఇక్కడ పెద్ద మనుషులు ఏమన్నారంటే, అరే ఇది ఎమ్మెల్యే సార్ పంపుతాము, సార్ ఓళ్ళ పేరు డిక్లేర్ చేస్తే వాళ్ళ పేరే అని చెప్పారు. ఓకే అని ఒప్పుకున్నా. అది కూడా రాలేదు. దానికి కూడా మేము బాధపడలే. మళ్ళీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మన వస్తే దాన్ని ఆశిస్తే అది కూడా రాలేదు. దానికి నాకు ఇట్లా నేను పార్టీలో సేవ చేసుకుంటూ పోతే నాకు ఏది దక్కలేదని నేను కొంచెం బాధతోటి అడిగినందుకు నిన్న సేనారెడ్డి సారు నేను పార్టీని సస్పెండ్ చేస్తున్నామని చేస్తారని ఏం ద్రోహం చేసిన. నేను పార్టీలో సేవ చేసిన దానికి 10 అడుగుడు తప్ప. నేను అప్పటి నుంచి నేను జెండా పట్టినా తప్ప ఈ జెండా నేను ముట్టలేదు. నాకు ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ. ప్రతిదానికి నేను కష్టపడ్డా. ప్రతిదానికి నేను బస్సులు నింపితే ప్రతి మీటింగ్కు బీపేట కార్ బస్సులతో ఒక బస్సు మా కుటుంబాలకు అట్లా మేము కష్టం. సభ్యత్వంలో కూడా బీపేటలో ఇదే బుక్లు వస్తే 4 బుక్కులు నేను సభ్యత్వం నింపించిన ప్రతిసారి. ఇట్లా చేసినా అని మన మనసుతో బాధతో అడిగినందుకు నిన్న నన్ను పార్టీని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటన వచ్చింది. మనసు బాధ అయ్యి నేను మా తోటి సభ్యులకు చెప్పుకుంటే మా వాళ్ళు ఏమంటారు అంటే, ఇక నిన్ను బహిష్కరించినప్పుడు మాకు కూడా అవసరం లేదు, మనం అందరం రిజైన్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీకి అని మేము 120 మందిని టీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేస్తున్నాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని మండల ప్రజలకు, గణేష్ భక్త మండలికి, యువజన సంఘాలకు, యూత్ సభ్యులకు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల ఎస్ఐ వెంకటేశ్వర్లు కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విపత్కర సమయంలో ప్రజలు పండుగ ఆర్భాటాలకు పోకుండా నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఎట్టి బస్సు మన కాడ మహమ్మారి కరోనా అనేది ఉన్నది కాబట్టి ప్రజలు అందరూ కూడా, ఈ మండల ప్రజలందరూ కూడా పెద్ద విగ్రహాలు పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్డర్లు ఇవ్వద్దు. ఇచ్చినట్లయితే, ఎందుకంటే పర్మిషన్ లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వీధుల్లో కానీ, బజార్లందు కానీ, సెంటర్లందు కానీ ఎటువంటి షెల్టర్లు వేసి కానీ విగ్రహాలు బయట పెట్టవద్దు. డీజేలకు కూడా పర్మిషన్ లేదు కాబట్టి ప్రజలందరికీ ముందుగానే తెలియజేస్తున్నాం. మండల తరపు నుంచి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా పెద్ద విగ్రహాలు తెచ్చుకోవద్దు, ఎటువంటి చందాలు కూడా వసూలు చేయవద్దు అని చెప్పేసి ఈ మండల ప్రజలందరికీ పోలీసు వారి తరఫు నుంచి కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి గణపతుల్ని తెచ్చుకోవడానికి అందరూ ట్రై చేసి ఇంటిలోనే ప్రతి ఒక్కరు ఏ ఇంటికి ఆ ఇంటి వాళ్ళే పూజ చేసుకోవాలి. కానీ ఒక వాడ, ఒక ఏరియా, ఒక గ్రామం తరపున అందరూ కలిసి ఎట్టి బస్సులో తిరగడానికి వీల్లేదని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క
మన ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా ఈ సూచన ఇవ్వటం జరిగింది. మరియు అదేవిధంగా ఈ శాంతి భద్రతల దృష్ట్యా కూడా ఎట్టి బస్సులో కూడా ఎవరు తాగి కానీ తిరగవద్దు. మరియు అదేవిధంగా గుంపులుగా ఉండి గణపతులు పెట్టినప్పుడు చిన్న విగ్రహాలు పెట్టి ఆ ఏరియా వాళ్ళందరూ కలిసి మా స్పీకర్లు పెట్టి డ్యాన్స్లు వేయటం కానీ అల్లర్లు చేయటం కానీ ఇలాంటి శాంతి భద్రతల విషయంలో భంగం కల్పిస్తే వారి యందు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వాటర్ వర్క్స్ తరపున వివిధ రకాల సమస్యల వలన బిల్లులు చెల్లించని వినియోగదారులు, నీటి సమస్య, వాటర్ బిల్లులు అధికంగా వచ్చాయని, బిల్లులపై అధిక రుసుము మొదలగు అన్ని సమస్యల పరిష్కారానికై 41 రోజుల పాటు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ డ్రైవ్లో వడ్డీ మాఫీతో పాటు అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని మలక్పేట్ వాటర్ వర్క్స్ ప్రత్యేక అధికారి రవి తెలియజేశారు. నమస్కారం. నేను హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు నుంచి డైరెక్టర్ ఆపరేషన్ 2 పి రవి మాట్లాడుతున్నాను. నాకు స్పెషల్ ఆఫీసర్గా మేనేజింగ్ డైరెక్టర్ నాకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. డివిజన్ 2కి ప్రత్యేకించి ఒక స్పెషల్ ఆఫీసర్గా నియామకం చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఆఫీసర్ దేనికంటే మన ఓటీఎస్ అనేది ప్రభుత్వము మనకు ఫస్ట్ ఈ ఆగస్ట్ నుంచి ఈ ఓటీఎస్ స్కీమ్ జారీ అయింది. ఈ ఓటీఎస్ స్కీము ఇంప్లిమెంటేషన్ చేయడానికి నన్ను ఇక్కడ నియామకం చేశారు. ఇప్పుడు ఈ ఓటీఎస్ ఏంటంటే ఎక్కడెక్కడైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో కొంతమంది పేమెంట్ చేయట్లేదు. స్పెషల్గా మన ఏదో ఒక కారణం చేత అంటే బిల్ ఎక్కువ వచ్చింది, లేకపోతే నీళ్ళు రాకుండా బిల్ వచ్చింది, లేదా నీళ్ళు తక్కువ వచ్చి బిల్ ఎక్కువ వచ్చింది, లేదా మేము ఇంట్లో లేము కానీ బిల్ వేశారు. ఇట్లాంటివన్నీ వివిధ రకాల డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఇంతకుముందు దాని పరిష్కారం జరగలేదు. సో ఇప్పుడు ఈ పీరియడ్లో 45 డేస్ ఆగస్ట్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఏ రకంగా డిస్ప్యూట్స్ ఉన్నారో కూడా డిస్ప్యూట్స్ సెటిల్ చేస్తారు. వాళ్ళకు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కొరకు మా ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్కి వచ్చి చెక్ చేసి పక్కన ఉన్న వాళ్ళని కూడా కనుక్కొని పక్క ఇళ్ళకు కూడా వెరిఫై చేసుకొని వీళ్ళకు అదే సమానంగా అదే విధంగా బిల్లింగ్ డిస్ప్యూట్ సెటిల్ చేస్తారు. సో పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎగ్జంప్షన్ ఇస్తున్నారు. ప్రిన్సిపల్ ఒకటే పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒక 10,000 రూపాయలు బకాయిలు ఉంటే ఒక 3-4 వేలు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ తీసేస్తే మిగతా 6,000 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి వస్తుంది. సో ఈ స్కీముని అందరిని కూడా దీన్ని యూటిలైజ్ చేసుకొని పేమెంట్ చేస్తే మీకు మంచిది. మన బకాయిలు ఉండవు. ప్లస్ బకాయిలు ఉన్న మాత్రం డిస్కనెక్షన్ చేయడానికి కూడా మెట్రో బోర్డు సిద్ధంగా ఉన్నది ఒకవేళ బకాయిలు చెల్లించని పక్షంలో. సో కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ ఈ ఓటీఎస్ స్కీమ్ యూజ్ చేసుకొని మీరందరూ అతి త్వరగా 45 రోజులే ఉంది కాబట్టి మీ డిస్ప్యూట్ లేవున్నా ఇమ్మీడియట్గా మీరు కన్సర్న్ మీ లోకల్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకొస్తే మేనేజర్కి కూడా పవర్స్ ఇచ్చారు, డిప్యూటీ జీఎం కూడా పవర్స్ ఇచ్చారు, చీఫ్ జనరల్ మేనేజర్ కూడా పవర్స్ ఇచ్చారు. సో మీ లోకల్ ఆఫీసర్ ఆయన అక్కడనే పరిష్కారం చేసే స్పెషల్ ఆయనకు డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఇచ్చారు కాబట్టి దీన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని ఈ స్కీమ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాను. నమస్తే. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వారం పాటు కోత మిషన్ల బంద్. కరోనా వైరస్ విస్తృతంగా విజృంభిస్తున్న తరుణంలో సామిల్ సంఘం సభ్యుల నిర్ణయం. వివిధ బ్యాంకుల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు. 13,50,800 రూపాయలు స్వాధీనం. నిందితుడి రిమాండ్. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల రెవెన్యూ కార్యాలయం ముందు సిఐటియు ఆందోళన. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్. శంషాబాద్లో కోవిడ్-19 నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైన్స్ యజమానులు. పేట్రేగిపోతున్న మందుబాబులు, మామూళ్ల మత్తులో జోగుతున్న ఎక్సైజ్ అధికారులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాస్ట్ రైడ్ సర్వీసును ప్రారంభించిన రాచకొండ సిపి. కరోనా మృతదేహాల తరలింపునకు ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించిన మహేష్ భగవత్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.